అద్దంకి దయాకర్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడదాం. అద్దంకి దయాకర్ గారు, ముఖ్యమంత్రి నిన్న క్లారిటీ ఇచ్చినారు ఉంటారు. ఇప్పటి వరకు మంత్రులు, విప్పులు, మీరు అందరూ మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ. నిన్న ముఖ్యమంత్రి పచ్చ జెండా ఊపినట్టున్నారు. కేటీఆర్ అరెస్ట్కి ఓపెన్ చేశారు. ఎక్కడున్నా ఊచలు లెక్క పెట్టాల్సిందే. అంటే ఏ కేసులో అరెస్ట్ చేయబోతావు? లఘుచర్లనా? అయితే దేనికి ఎలిజిబిలిటీ ఉంటే దానికి. ఇప్పుడు ఏ కేసులో ముద్దాయి కాకపోతే ఎవరినైనా అరెస్ట్ చేయడానికి అవకాశం లేదు. అట్ ద సేమ్ టైం ఎవరు అనే దాని విషయంలో కాళేశ్వరం నుంచి మొదలు పెట్టుకుంటే ఫోన్ ట్యాపింగ్ కాడికి ఏది ముందు రిపోర్ట్ వస్తే దాంట్లో వాళ్ళు ముద్దాయిలుగా తేలితే ఎవరైనా సరే డెఫినెట్గా వాళ్ళు ఊచలు లెక్క పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. మనం తప్పు చేసి శుద్ధపూసలు లెక్క మాట్లాడితే కూడా ఎవడు దాన్ని జీర్ణించుకోలేడు కదా. ఇప్పుడు లఘుచర్ల సంఘటన తీసుకుందాం. కలెక్టర్ మీద దాడిని ఏ రకంగా వీళ్ళు సమర్థించుకుంటారు? మా ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నాడు, రేపు మీరే ప్రజాబాహుల్యానికి పోతారు, అక్కడ మీ మీద ఎవరో కోపం ఉన్నోళ్ళు దాడి చేస్తారు, దాన్ని కేసు పెట్టకుండా ప్రాసిక్యూషన్ చేయకుండా వదిలేద్దామా? అది న్యాయసమ్మతమా? మీరు మా ప్రతిపక్ష నాయకులు కాబట్టి మీ మీద దాడి జరిగితే అధికార పక్షం ఊరుకుంటుందా? అట్లా ఊరుకోదు. పోలీసులు చేసే పని పోలీసులు చేస్తారు, చట్టం చేసే పని చట్టం చేస్తుంది, న్యాయం చేసే పని న్యాయం చేస్తుంది. ఇప్పుడు ఇదంతా కూడా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ తర్వాత దాంట్లో ఎక్కడైతే క్రైమ్ కమిట్ అయింది, ఎకనామిక్ క్రైమ్ కమిట్ అయింది అన్న తర్వాతనే చర్యలు ఉంటాయి. కానీ మనోడు అసలు ముందే అరెస్ట్ చేసినా చేసుకోరి, ఆ జైలుకి పోతా, నేను స్లిమ్ అవుతా, పాదయాత్ర చేస్తాయి, ఇది ఎక్కడిది రా పోయి నాకు అర్థం కాదు. ఫస్ట్ నువ్వు అరెస్ట్ అవుతావా లేదా, నువ్వా లేకపోతే మీ బావనా లేకపోతే మీ డాడీనా, ఇదంతా తేలనియండి. ఎందుకు అంత తొందరపడి ఏంది ఉరుకులాటలు ఎందుకు? కాబట్టి ఇది అంటే నేను అరెస్ట్ నన్ను ముందే చేస్తారని అబ్బా కేటీఆర్ చాలా ముందుగానే చెప్పిండ్రా అని అంటే తప్పు చేసిన తెలుస్తుంది, ఏదో 6th సెన్స్ చెప్తుంది, దీంట్లో నన్ను పట్టుకోవచ్చు, దాంట్లో నన్ను పట్టుకోవచ్చు అని. ఇప్పుడు మన ఎవరు పొంగులేటి గారు అన్నారు, ఏమన్నారు? పొలిటికల్ బాంబు పడుతుంది. నీ మీదనే పడుతుందని ఎందుకు అనుకుంటున్నావు? ఇప్పుడు కేసీఆర్ బయటకు వచ్చి అనలేదు, లేకపోతే హరీష్ రావు పెద్దగా దాన్ని సీరియస్గా తీసుకుని నువ్వే ఎందుకు అంటున్నావు అంటే నీకేదో ఉన్నది. వాళ్ళు చెప్పకముందే నువ్వు రెస్పాండ్ అవుతున్నావు అంటే దాంట్లో కథ ఉన్నది. కాబట్టి డెఫినెట్గా అయ్యేది ఉంటే అవుతుంది. ఏముంటుందండి, అయితే పెద్ద సమస్య కూడా ఏమున్నది. తప్పు చేస్తే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే. మేము తప్పు చేయకుండా మురళీ ముదిరాజు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శకు పోతే నన్ను ఇప్పుడు 6 సంవత్సరాలు నేను ఏంది రోజు కోర్టుకు పోయేస్తూనే ఉన్నాం, జైల్లో పడ్డాం. ఆ రోజు ఈయన అలా బాగానే కూర్చొని దొరికిండ్రు వేసేయరు లోపల వేసేయరని ఉత్తమ శ్రీకాంతాచారి చనిపోయిన రోజు అదే రోజు ఆత్మహత్య చేసుకున్నాడు ఆ పిల్లగాడు. అది కొంత కనెక్ట్ క్యాంపస్ కాబట్టి అట్లా నేను దాదాపు 7 కేసులు దేశద్రోహ కేసు నుంచి మొదలెడితే అన్ని పెట్టేసింది. కానీ మీరు లక్షల కోట్ల ప్రజల సొమ్మును బొక్కి ఇప్పుడు ఏం చెప్పడానికి మీరు బయటకు వస్తున్నారు? మళ్ళీ తగుదునమ్మా అని కొంచెమన్నా సిగ్గు ఉండాలి. ఎలా మీరు 2014, 2024 మ్యాప్లు చూపించిండు బట్టి గారు. ఆయన 2022 స్టేట్మెంట్ తీయండి. మీరు ఉచితంగా అన్యాపదేశంగా లేదంటే ఉత్తపుణ్యానికి మీరు ప్రజల భూములు మీ యొక్క అనుయాయులకు కట్టబెడుతున్నారు, ఇది పద్ధతి కాదు, దీన్ని మళ్ళీ మేము రివర్స్ తీసుకుంటామని చెప్పిండు. ఆయననే చెప్పిండు. 2014 మ్యాప్ చూపించిండు, 2024. మరి దీనికి కారణం ఎవరు? కేటీఆర్ కాదా? ఆయన మున్సిపల్ శాఖ మంత్రి కాకుంటే చెప్పలేము. మరి మున్సిపల్ శాఖ మంత్రి ఉండి మీరే భూములు కట్టబెట్టి చూడండి, చిన్న చిన్న గుడిసెలు పోతుంటే వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళ దగ్గర పోయి బాధపడుతున్నారు. బాధపడకండి, వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇప్పియండి, లేకపోతే 2 బెడ్రూమ్లు ఇప్పియండి, 2 ఇండ్లు ఇప్పియండి. కానీ వీళ్ళ కన్నీటి మాటున 1000 కోట్లు దోచుకున్నోన్ని కొమ్ము కాస్తామంటే తస్మాత్ జాగ్రత్త. ఎవరికి ఇస్తారండి 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వ భూములు? ఎట్లా ఇస్తారు మీరు చెరువులు ఆక్యుపై చేసుకుంటే? ఇప్పుడు మనం రివర్ బెడ్ ఇష్యూ ఉన్నది. రివర్ బెడ్లో పోతున్న వాళ్ళని బతిలాడో భంగపడో మా అమ్మ మాయ, ఇక నువ్వు ఇది మళ్ళీ నీకు మంచిగా దీంట్లో ఉద్యోగం ఇస్తాం కానీ కాడ కట్టిస్తామని చెప్పి బతిలాడుకోవాలి మేము. ఇప్పుడు రైతులు ఉన్నారు, లఘుచర్ల రైతులు ఉన్నారు. 3వసారి మీటింగ్ పెట్టినాం. కలెక్టర్ వాళ్ళు దాడి చేసినా సరే మన రైతులే కదా సార్ అన్నాడు. కానీ దేంట్లో రౌడీలు ఉండో ఆయనకు తెలియదు, ఎంక్వైరీ అయినాక తెలిసింది. బతిలాడుకుంటాం రైతులను. మీలాగా 20,000 ఎకరాలు సేకరించిన కాడల్లా కేసులు పెట్టేసి వాళ్ళకు ఏది ఖైదీలకు మాదిరిగా నెంబర్లు ఇచ్చేసి ఏంది అక్కడ కూడా అది ఏంది మన బఫర్లోనే ఇచ్చిండ్రు గజ్వేల్లో. అది ఎవరికి? చెరువులో మునిగే ఇండ్లు భూములు పోయిన వాళ్ళకి ఇచ్చిండ్రు. సో ఇదంతా మీలాగా చేయం మేము.
2013 భూసేకరణ చట్టం ప్రకారమే చేస్తాం. కానీ ఏ చట్టం ప్రకారం కూడా మీరు ముద్దాయిలని తేలిస్తే మాత్రం మీరు అన్నదైతే తప్పదు. అది ఏదో నేను దయాకర్గా చెప్పడం కాదు, కాంగ్రెస్ పార్టీగా చెప్పడం కాదు. బీఆర్ఎస్ చెప్తా ఉంది ఏంటంటే దయాకర్ గారు కేవలం కేటీఆర్ టార్గెట్గానే కాంగ్రెస్ ప్రతి మూవ్మెంట్ చేస్తూ ఉంది. మనం గతంలో చూసాము. ఇప్పుడు F1 రేస్ అంటున్నారు, అంతకుముందుకు ధరణి అని, ఇందాక ఫోన్ ట్యాపింగ్ అని, తర్వాత డ్రగ్స్ అని, తర్వాత ఇప్పుడు లగ్గచర్ల ఘటనలు కూడా కేటీఆర్కి అంటగట్టి ఇప్పుడు మహబూబాబాద్లో కూడా ధర్నా చేస్తామంటే కేటీఆర్కి పర్మిషన్ ఇవ్వలేదు, ప్రజాపాలన అంటున్నారు కానీ పర్మిషన్ ఇవ్వట్లేదని ఇందాక ఏదో హైకోర్టు ఇచ్చినట్టుంది. కానీ ఇట్లా కోర్టు వరకు వెళ్తే కానీ ఏమైనా ప్రజాపాలన కాదు అనేటువంటిది వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. నిజంగా కేటీఆర్ టార్గెట్ అనే కాంగ్రెస్ ప్రభుత్వం మూవ్ అవుతుందా? అది ఎందుకు నేను ఏమంటున్నానంటే, నిన్ను నువ్వే ఎందుకు ఎక్స్పోజ్ చేసుకుంటున్నావు? ఇప్పుడు కాళేశ్వరం కట్టింది ఎవరు? నువ్వేమన్నా ఇరిగేషన్ శాఖ మంత్రివా? నీ మీద వేసుకోవడం వెనుక కూడా ఏదో సినిమాలో పవన్ కళ్యాణ్ నిన్ను కొట్టను పో అంటాడు, చూసినా ఒకరిని చూసి. ఆ పరిస్థితి వస్తే ఎవడు నెంబర్ 1 వాడిని కొట్టిన తర్వాత నీ లెక్కకు వచ్చినప్పుడు కాడికి వస్తుంది. ఇవాళ కేసీఆర్ ముచ్చట ఎందుకు రావట్లేదు నీకు? మా అయ్యి అవినీతి చేసిందని ఎందుకు అనిపిస్తలే? ఈజ్ ద నెంబర్ 1 కదా. అల్టిమేట్ క్యాబినెట్ డిసిషన్స్కు అపెక్స్ ఎవరు అని అంటే ఆన్ దట్ డే సీఎం. మరి మెయ్య బయటకు వచ్చి నన్ను అరెస్ట్ చేస్తారటని ఎందుకంటలే? నీకు అవుట్ సోర్సింగ్కి ఇచ్చిండు ఆయన విపక్ష నాయకుడు. మీ బావకి ఇస్తే సమస్య నీతో వస్తుందని చెప్పి నీకు ఇచ్చిండు. ఇప్పుడు అది కూడా తలుసుకొనే హరీష్ రావు కొంచెం డౌన్ అవుతుండు. మా బామ్మారిదే అయిపోయి మా మామాట ఇచ్చినట్టుంది అనుకొని. ఇక మీరు ముగ్గురే నారాబాయి మొత్తానికి పార్టీ అంటే మొత్తం ప్రభుత్వంలో మీరు 3-4 ఉన్నారు. ఇవాళ నేనంటున్నా, విపక్ష నాయకుడిగా రాకుండా కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చొని చేసే కుట్రలు నీ ద్వారా బయటకు వస్తున్నాయి. ఎందుకంటే నిన్ను ఎక్స్పోజ్ చేయాలి. ఆయనకు నెక్స్ట్ పని ఏంది? గతంలో ఒకసారి ఏమన్నాడు, సోనియా గాంధీ ఏం చేసిందంటే ఆయన కొడుకును పదవి ఉన్నప్పుడే ప్రధానమంత్రిని చేసి అలా అపోజిషన్ లీడర్గా మోడీతో కొట్లాడు కదా అని. నీ చేత కూడా కాలే. నువ్వు కూడా నీ కొడుకును ముఖ్యమంత్రి చేసుకోలేకపోగా ఏం చేసినావు నువ్వు? ఇప్పుడు ఒక చేతగాని రాజకీయ నాయకుడిని చేసి ఇవాళ నువ్వు ఆయనతో నాటాడిపియాలంటున్నావు. కేటీఆర్ మాటకు గౌరవం ఎక్కడున్నది? కేటీఆర్ చేసిన తప్పులకే అందరూ ఆలోచిస్తున్నారు. ఇలా డ్రగ్స్ కేసు అంటే నేను అంటాను ఒక మాట మిత్రమా మధు, మన ఇంట్లో పార్టీ చేసుకుంటాం, తెల్లారే వరకు కూడా చేసుకుంటాం, కానీ డ్రగ్స్ పెట్టుకుంటామా? ఇది ఎక్కడి పంచాయతీరా నాయన? డ్రగ్స్ ఏదో చీఫ్ గెస్ట్లకు కాక ఏదో ఆతిథ్యం ఇచ్చినట్టు డ్రగ్స్ పెట్టుకుంటాం. అవును, ఆ సురేష్ అంటాడు మావోడే, మా కార్యకర్త అని అంటాడు. వాని మీద ఒక రేప్ కేసు ఉన్నది, ఏదో మర్డర్ అటెంప్ట్ కేసు ఉన్నది, వాడిని నీ పేరు మీద పెట్టేసుకుంటుంది. అంటే ఇట్లాంటి వాళ్ళని కూడా ప్రమోట్ చేస్తారా మీరు? కలెక్టర్ని కొట్టిన దాని మీద కూడా కలెక్టర్ని కొడతాం అని అంటే ఇలా ఏ సంస్కృతి? అంటే ఆఫీసర్లను కొట్టే కల్చరా? పాపం వాళ్ళ ఆఫీసర్లు ఎవరు కూడా స్పందిస్తలేరు. ఉద్యోగులు కూడా కాంగ్రెస్ హయాంలో ఏదో ఆఫీసర్ మీద జరిగితే గగ్గోలు పెట్టేటోళ్ళు వెనకటికి. ఇప్పుడు మేము కొడతాం ఇట్లనే కొడతాం అంటున్నారు. అది అధికారులు తెలుసుకుంటారు. కానీ మేము ప్రజాసేవకులుగా ప్రజల యొక్క పాలన మాకు ఇచ్చిండ్రు కాబట్టి, మేము ప్రజల యొక్క ఆస్తులకు కూడా రక్షణ కల్పించాలి కాబట్టి ఏదైతే మీరు బొక్క పెట్టినరో దానికి సంబంధించి మిమ్మల్ని కూడా బొక్కలు దోసే రోజులు భవిష్యత్తులో ఉంటాయి. నేను అడుగుతున్నా, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నా, వాళ్ళ అవినీతిని ఎక్స్పోజ్ చేస్తున్నా. ఇప్పుడు మూసి అని, తర్వాత రేవంత్ రెడ్డి కొడంగల్కి సంబంధించిన వాళ్ళ బావమరిదికి అమృత్ టెండర్లు దక్కేలా అక్రమంగా ఆయన గట్టబెట్టిరని, తర్వాత వాళ్ళ అల్లుడి కోసం ఫార్మా తీసుకొస్తున్నారని, ఇలా ప్రభుత్వంలో జరుగుతున్న అన్నింటిని ఎక్స్పోజ్ చేస్తున్నా. ఢిల్లీ కూడా పోతున్నా, మళ్ళీ కూడా వస్తా అని చెప్తున్నా. అందుకే నేను చేస్తా ఉన్నా, మమ్మల్ని టార్గెట్ చేస్తా ఉన్నా, చేస్తే చేసుకో అనేటువంటి ఛాలెంజ్. ముఖ్యమంత్రి ఏమో కేటీఆర్ని డ్రామారావు అంటాడు, కేటీఆర్ ఏమో రేవంత్ రెడ్డిని చిట్టినాయుడు అంటారు. అసలు ఎక్కడి దాకా వెళ్తుంది? ఏం జరుగుతుంది అసలు? నేనేమంటున్నా, ఇప్పుడు డ్రామారావు అనేదానికి ఎట్లా జస్టిఫై చేస్తున్నా అనేదాన్ని చెప్తా. ఇప్పుడు డిపిఆర్ రాలేదు కదా మూసీకి. మనం ఏంటి రివర్ బెడ్ను ముందు నుంచి, అది అత్యధిక దీర్ఘకాలిక ప్రక్రియ ఏంటి అని అంటే, మూసీలో 11,000 ఇండ్లు ఉన్నాయి. వాళ్ళను మనం ఒక పక్కకు తరలించాల్సిన అవసరం ఉంది. అదే పెద్ద టాస్క్ ఈ బిగ్ ఇష్యూస్లో. అలాంటప్పుడు డిపిఆర్ వచ్చిన తర్వాత ఎట్లా కడతామనే దాని మీద ఒకటి ఉంటుంది. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఎట్లా చెప్తున్నారు ఈ తిక్కల సన్నాసగాళ్ళు? డిపిఆర్ ఇప్పుడు మనం ఒక కన్సార్షియంకి ఇచ్చినాం, ఒక 5 కంపెనీలకు. ఒక ఆయన పైసలు ఇచ్చేట ఆయన, ఒక ఆయన ఇండ్లు కట్టేట ఆయన, ఒక ఆయన దాన్ని కిరాయిలు ఇచ్చేట ఆయన, ఒక ఆయన దాన్ని మేనేజ్ చేసేట ఆయన. ఈ 4-5 కంపెనీలకు ఇచ్చినాం. ఆ కంపెనీలకు మీరు ఎట్లా మనము కడితే మంచిదో, ప్రజలకు మేలు జరుగుతుందో అది మాకు ఒక రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి ఒక 141 కోట్లు ఇచ్చినాం. ఆ 141 కోట్లు చూసి మూసి రివర్ బెడ్ కింది నుంచి మురికి కాలువ పోవాలన్నా, ఎస్టీపీలని పెంచాలన్నా, పక్క నుంచి పోవాలన్నా, ఆ ఇండస్ట్రియల్ ఉద్గారాలు ఎట్లా పోవాలి,
తర్వాత ఏ ఏ కంపెనీస్ యొక్క వాటిని మనం ఇక్కడ కట్టాలి, అసలు ఎట్లా కట్టాలి ఇప్పుడు అనే దాని మీద ఒక డీటెయిల్ స్టడీ చేస్తుండ్రు, వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. అది చేసినాక ఇస్తారు. ఇన్ని కోట్ల ఖర్చు పెట్టి ఎందుకు అని చెప్పి అప్పుడు అడుగు. మేము డెఫినెట్గా బాధ్యత దేనికి వహించాలి, ఇండ్లు ఖాళీ చేయించే దగ్గర 200, 300, 2000 వాళ్ళు సేమ్ డిపిఆర్ తయారు చేసుకున్నారు. 6 సమావేశాల యొక్క సమాహారాన్ని ఒక జీవోగా తీసింది 2016లో. దాన్ని మేము స్టడీ చేసినాం. చేసిన తర్వాత దీనికంటే బెటర్మెంట్గా మనం మన రూపాయి పెట్టకుండా వేరే కంపెనీలు ఎట్లా చేయించారు, వేరే ఇప్పుడు సబర్మతి ఉన్నది ఒక మోడల్, తర్వాత మనకు ఏంటిది మనది యమున రివర్ బోర్డు ఉన్నది, అదొక మోడల్. తర్వాత ఈ లక్నోలో ఒకటి ప్లాన్ చేసిరు, అది ఒక మోడల్. అన్నిటికంటే ముఖ్యంగా సియోల్ పోయినాం. సియోల్లో ఏంది, అది ప్రవహించే నది మీదనే కట్టిండ్రు. అది అంటే బ్యాక్ వాటర్ మీద కట్టడం, ప్రవహించే నది మీద కట్టడం, ఉత్త నదిలో కట్టడం, మనమే కట్టి నీళ్లు పోయడం, ఒకటి ఇన్ని రకాలు ఉన్నాయి. కానీ దీంట్లో కొత్తగా ఏంటంటే మూసీలో వచ్చే 70 టీఎంసీల కంటే కూడా మురుగు ఎక్కువ ఉన్నది. ఏది న్యాచురల్గా హిమాయత్ సాగర్ నుంచి గండిపేట నుంచి వచ్చే మూసీ ఈసీ నుంచి వచ్చే దానికంటే కూడా మురుగు ఎక్కువ ఉన్నది. కాబట్టి మురుగును ఫస్ట్ మనం బయటకు పెట్టేసి, ఇది దేనికి ప్రాబ్లం, ఇది నల్గొండ జిల్లాకు ప్రాబ్లం, మాకు ప్రాబ్లం. నాకు ఇప్పుడు 2 మండలాలు ఉంటాయి, ఒకటి శాలిగౌరారం ఉంటుంది, ఒకటి జాజిరెడ్డి కూడా ఉంటుంది. మూసీ ప్రాజెక్ట్ ఉన్నది రకరకాల టెక్నికల్గా. కానీ అవి బ్యాక్ వాటర్ మొత్తం ఇప్పుడు ఆడ ఇసుక దందా ఇంతకుముందు నడిచేది కదా, అంతా ఈ మూసీ బ్యాక్ వాటర్తోనే వచ్చేది. 1000 కోట్ల ఇసుకనిస్తుంది మూసీ, కానీ ఈ మురికిని పోనిస్తలే. అది ఎన్నో సమస్యలకు వస్తుంది, అది రేపు మీకు తెలుస్తుంది. 151 కిలోమీటర్లు 155 కిలోమీటర్ల స్ట్రెచ్ అది శ్రీరామలింగేశ్వర స్వామి నుంచి వేములవాడ మన వాడపల్లి దగ్గరకు ఉంటుంది. కానీ ఈ 55 కమర్షియల్గా హైదరాబాద్కు వయబుల్ అయ్యేది. ఇది మీరు సూచనలు ఇవ్వండి, నువ్వు ఎక్స్ మున్సిపల్ శాఖ మంత్రిగా, ఇట్లా కాకుండా మేము ఇట్లా ప్రయత్నం చేసినాం, గిట్లా కాకపోతే గిట్లా కట్టకముందు 1,00,000 కోట్లు అంటారు. ఈ డ్రామా ఎవరు ఆడిపిస్తారు, పోయి బుల్డోజర్ల కాడ కింద వంతం మీద వంతం అంటే పండమని చెప్పి పండితే పండబెట్టి తొక్కుతా అని చెప్పి ఇక మళ్ళీ ఆయన మా సీఎం బేస్ లేచేంత వరకు వీళ్ళు పిచ్చి లేపుతారు ఆయనకు. నేనేమంటున్నా అంటే మూసీ రివర్ బెడ్ లేకపోతే మూసీ పరివాహక ప్రాంతంలో నది ఏంటి గట్టుకు, ఈ గట్లకి ఏంటంటే 2 గట్లకు మనము 2 రోడ్లను పోస్తున్నాం. అక్కడ ఒరిజినల్ పట్టా రిజిస్ట్రేషన్ ల్యాండ్ తీసుకుంటాం. అప్పుడు 2013 భూసేకరణ చట్టం ప్రకారం కంపెన్సేషన్ ఇస్తాం. రివర్ బెడ్లో కట్టింది అవి కట్టకూడకున్నా కట్టిండ్రు, అది కట్టింది పర్మిషన్లు ఇచ్చింది గత ప్రభుత్వాలే, కాంగ్రెస్ టీడీపీ మల్లయ్య మనమే ఇచ్చింది. దానికి మనమే చెంపలేసుకొని లెంపలు వచ్చుకొని వాళ్ళకు ఇండ్లు ఇవ్వాలి. వేరే ఆల్టర్నేట్ మనం అవసరమైతే ఇక్కడ కట్టే కంపెనీస్లో లేకపోతే ఏదైనా ప్రాజెక్టుల్లో వాళ్ళని ఎంప్లాయీస్గా జాయిన్ చేసుకోవాలి. అది రిహాబిటేషన్ చట్టంలో ఉంది. 10,000 కోట్లు వాళ్ళు పెట్టిండ్రు. మా సీఎం ఏమంటుంటే అవసరమైతే 15,000 కోట్లు పెంచుతాం. ఒక ఇంటికి 5 లక్షల నుంచి సగటున 25 lakhs వరకు మనం ఇవ్వచ్చు. ఇప్పుడు ఒక 3 ఫ్లోరీడ్ వేసుకుంటాడు ఒక వ్యక్తి, ఒక అయినా ఫస్ట్ ఫ్లోరే వేసుకుంటాడు, మీన్స్ ఒక గుడిసె వేసుకుంటాడు. ఆయనకు 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినట్టు ఇద్దాం. ఒక 3-4 ఇండ్లు పైన కట్టుకున్న వాళ్ళకు ఒక 25 lakhs వరకు అప్ టు మ్యాక్సిమం చేయాలని ఒక ఆలోచన ప్రభుత్వం చేస్తున్నది. ఇదంతా కూడా దానకిషోర్ గారిని మీరు అడగండి ఎప్పుడన్నా. వారు గత ప్రభుత్వంలో జలమండలిలో పనిచేసినారు, జిహెచ్ఎంసీ కమిషనర్గా కూడా చేసినారు. వారు ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ టు మున్సిపల్. కాబట్టి వారికి తెలుసు కేటీఆర్ గారు ఏం చేయాలనుకుంటున్నది వీరికి తెలుసు. కాబట్టి ఇది ఏదో కొత్త ప్రాజెక్ట్ కాదు. నందనవనం అని టీడీపీ స్టార్ట్ చేసిన, ఇంకోటి ఏదో సుందరవనం అని ఇల్లు తయారు చేసిన, పునరుజ్జీవం అని మేము చేసిన, హైదరాబాద్ వేగాన్ని పెంచేది, హైదరాబాద్కు ఎక్కువ ప్రాజెక్టులు వచ్చేది, హైదరాబాద్లో వరదలు వస్తే పొరగాలు కొట్టకపోకుండా ట్రాఫిక్ జాములు కాకుండా చేసేది, హైదరాబాద్కు రేపు వరప్రదాయన అయ్యేది మూసి. గతంలో వరప్రదాయనే, ఇప్పుడు మురికి ప్రదాయన అయింది. దాన్ని చేస్తామంటే మీ చేత కాలే. మా ముఖ్యమంత్రి చరిత్రలో ఉంటే నేను చెప్తున్నాను నిజంగా రేవంత్ రెడ్డి గారు అది కంప్లీట్ కనుక చేస్తే మళ్ళీ 100 సంవత్సరాలు ముఖ్యమంత్రి తను గుర్తుంటాడు జనానికి. అంత మూసి పునరుజ్జీవాన్ని ఎవరు వ్యతిరేకించట్లేదు. ఓకే అని ఇంకొక స్టేట్మెంట్ చేశారు కేటీఆర్. అదానికి సంబంధించి న్యూయార్క్లో ఆయన పైన కంప్లైంట్ అయింది. సోలార్కి సంబంధించి ఏదో 200కు పైగా $265 సంబంధించి $1 మిలియన్ అక్కడ లంచం ఇచ్చిరని న్యూయార్క్లో అదాని పైన, ఆయన కొడుకు పైన, ఆయన కంపెనీకి సంబంధించిన వ్యక్తుల పైన. ఇక్కడ హైదరాబాద్ వచ్చిండు, రోజు అక్కడ రాహుల్ గాంధీ ఏమో అదాని తిడతాడు. హైదరాబాద్ వచ్చి అదాని ఇక్కడ 100 కోట్లు ఇచ్చిపోయిండు, అది లంచం కాదా అనేటువంటి స్టేట్మెంట్ చేసిండు. ఇప్పుడు ప్రజలకు నష్టం జరిగి వరదలు వచ్చి ఇస్తే అది లంచం అనిపించిందా మీకు? ఇట్లనే లంచం ఇచ్చేదా వరదలు వచ్చినప్పుడు మీకు? సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చిండ్రు కదా. కేసీఆర్ సీఎం రిలీఫ్ ఫండ్ ఎప్పుడైనా డిస్క్లోజ్ చేసిండా? ఇలా ఎవ్రీ రూపీ
పబ్లిక్లో మీడియాలో మీ ముందు వాళ్ళు ఎవరైతే ఏందండి దాతలు వస్తే పేదలకు నష్టపోయిన వాళ్ళకు వాళ్ళు ఇచ్చిపోతే కూడా వానికి లంచం కనబడితే ఇంతకంటే దురాగ్రహం ఇంకేమన్నా ఉందా? అంటే వాళ్ళ కేవలము ఎవరైనా పైసలు ఇస్తే ఓరుస్తలేరు, ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే ఓరుస్తలేరు, ఏదైనా ప్రభుత్వం చేస్తే ఓరుస్తలేరు. నేను అంటున్నా ఉద్యోగాలు ఇస్తాం అనగానే ఎట్లు ఇస్తావు ఉద్యోగాలని పోయి అశోక్ నగర్లో పోయి గొడవ పడతాడు. మేము ఫ్రీ బస్ ఇస్తాం అనగానే ఆటో వాళ్ళని లేపుతాడు. లేకపోతే మేము మూసిని ప్రక్షాళన చేస్తామనగానే మురికివాడల్లో ఉన్న వాళ్ళని పట్టుకొని మేమే మురికివాడలో అని చెప్పి వాళ్ళ కార్యకర్తలను పెడతారు. హైడ్రా అనేసరికి వీళ్ళు ఎవరైతే వేల కోట్లు దోచుకున్న వాళ్ళ సాటుకు పోయి ఈ పేదోళ్ళ కన్నీళ్ళు ముందర పెట్టేసి అబ్బాకి మధ్యతరగతి వాళ్ళు పోయినాయి ఇలా ఎట్లా కూల్స్తావు నువ్వు రేవంత్ రెడ్డి అంటావు. మరి ఆ పక్కనున్న 1000 కోట్లు కాడికి పోయి ఎట్లా తిన్నావు ఇదాన్ని నువ్వు అడగడెందుకు? ఇచ్చింది నువ్వే. కాబట్టి ఇలాంటి డ్రామా రావని అందుకు ఆయన అనేది. అంటే డెఫినేషన్ ఇప్పుడు కంప్లీషన్ అయింది అనుకుంటా. నేనేమంటున్నా మీకు ప్రేమ ఉంటే, ప్రజలంటే కన్సర్న్ ఉంటే ఇమ్మీడియట్గా మీరు ఒక లిస్టు తయారు చేసుకోండి. హైడ్రా విషయంలో మీ అబ్జర్వేషన్స్ ఏంది, మూసీ విషయంలో మీ అబ్జర్వేషన్స్ ఏంది, ప్రభుత్వానికి ఇవ్వండి. మీరు అంటారు ఒక డిమాండ్ చేయండి, ఆల్ పార్టీ మీటింగ్ మీరు కన్వీన్ చేయమని ఒక డిమాండ్ చేయండి. ప్రభుత్వమే పెడుతుంది. ఎక్కడ పెట్టుకుందాం? సెక్రటరియట్లో పెట్టుకుందామా, లేకపోతే మూసీ రివర్ బెడ్లో పెట్టుకుందాం? ఎక్కడ పెట్టుకుందాం. ప్రజలను మెప్పించే బాధ్యత ప్రభుత్వానిదే కాదు, విపక్షాలుగా మీది కూడా. లేదు మూసీ ప్రాజెక్టే వద్దని అంటావా? మూసీ ప్రాజెక్ట్ ఎందుకు వద్దంటున్నామో కూడా జనానికి చెప్పండి. ఎందుకు దాని ఇప్పుడు మూసీ లక్షల కోట్లు అరే నేను అంటున్న ఒక మాట, 1.5 లక్షలు కాదు బ్రదర్, అది వాడు కట్టుకునేది 3 లక్షల కోట్లు కూడా 4 లక్షల కోట్లు కట్టుకుంటాడు. నీకు ప్రాపర్టీ అవుతున్నది. నీ మురికి కాలువను ప్రాపర్టీ చేసి హైదరాబాద్కు రెవెన్యూని పెంచుతున్నాం మనం. ఇది పక్కన పెట్టేసి ఊకనేలాగా మరి నువ్వెందుకు చేసినావు? నువ్వు హైదరాబాద్ మురికి కాలువను కలవాలి, మేము ఎవడో అడ్డం వచ్చినా కూడా కొట్టేసి దాన్ని చేసిన నువ్వెట్లన్నావు? కాబట్టి నువ్వు అన్నావు ఆ రోజు నువ్వు వాడే వీడని ఒకటి పెట్టాలి మీరు. ఆనాడేమన్నాడు ఈనాడేమంటున్నాడని. ఇది హైదరాబాద్ ప్రెస్టీజియస్ ఏఐ లాంటి ఒక నిర్మాణాత్మక వ్యవస్థ ఇక్కడికి వస్తున్నది. సిలికాన్ వ్యాలీ తర్వాత అమెరికా తర్వాత ది బెస్ట్ గ్రేటెస్ట్ ఏఐ సిటీ టుమారో హైదరాబాద్. మీరు హైదరాబాద్ను భవిష్యత్తులో ఊహించలేని స్థితికి వస్తుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ అయ్యొచ్చు కాక, సెకండ్ రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఎయిర్పోర్టు, ఎక్స్ప్రెస్ వేస్ ఇవన్నీ కట్టించు, అవుటర్ రింగ్ రోడ్ అన్నీ చేయొచ్చు కాక, కేసీఆర్ వచ్చి ఏం చేసిండో తెలియదు, మెట్రో అయితే ఆయన కట్టింది కాదు. ఈరోజు మేము డెఫినెట్గా అంతర్జాతీయ స్థాయికి ఇది ఒక ది గ్రేటెస్ట్ సిటీని చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. వీలైతే సహకరించండి. లేకపోతే ఇట్లనే మీకున్న 4 సంవత్సరాలు ఏదో పెట్టుకొని కయ్య మొత్తుకుంటా ఎగురుకుంటా తప్పితే మిమ్మల్ని రేపు మీ మాట క్రెడిబిలిటీ కూడా వచ్చే పరిస్థితి లేదు. ఒకటి చివరగా అద్దంకి పెద్దగా కనిపించట్లేదు, యాక్టివ్ కనిపించట్లేదు. అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాగా కనిపించేటోడు, వాళ్ళ మీద అధికార పక్షం మీద బాగా మాట్లాడేటోడు. ఈ మధ్య కనిపిస్తలేడు, మళ్ళీ యాక్టివ్ కాబోతున్నాడు తెలుస్తూ ఉంది. అంటే ఏంది ఏమన్నా ముఖ్యమంత్రి ఏమైనా చెప్పారని? నిన్న సమావేశం మరి ఈరోజు కార్యవర్గ సమావేశం జరుగుతుంది, ఏమైనా చెప్పారా? కన్ఫర్మేషన్ ఇచ్చారా ఏమన్నా? ఐఎమ్ ది కాంగ్రెస్ పార్టీ సోల్జర్. ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఉన్నప్పుడు ఐఎమ్ ద రెస్పాండెంట్. నేను జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు డెఫినెట్గా పార్టీ సమావేశాలకు నేను రావాలి. ప్రభుత్వ కార్యక్రమాలకు నాకు అవకాశం లేదు. ఎందుకంటే ఐఎమ్ నాట్ ది గవర్నమెంట్ పర్సనాలిటీ టిల్ టుడే. టుమారో ఏంటనేది పక్కన పోయింది. పార్టీ దాన్ని ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేవు, నువ్వు ఎందుకు కార్యక్రమాలకు రేవట్లేవు? మా పిసిసి గారు ఇప్పుడే నీకు మాస్టర్ పెడతా అని చెప్పి, అంటే రోజు వచ్చి ఇక్కడ ఉండాలని. ఎస్ అఫ్కోర్స్ నేను ఏంటంటే కొన్ని పిల్లల కెరీర్ ఇష్యూస్ వాటి గురించి నేను అటు ఇటు తిరగడము, తర్వాత ఎస్టాబ్లిష్ 1 ఇయర్ కొంచెం రిలీఫ్ దొరికింది, దేవాలయాలు సందర్శించడం అటు ఇటు చేసిన. బట్ గవర్నమెంట్ నుంచి స్పందించడానికి కూడా మీకు వాయిస్లు చాలా పెరిగినాయి. మళ్ళీ ఎప్పుడు వాయిస్ తగ్గుతుందో దయాకర్ అప్పుడు డెఫినెట్గా వస్తుంది. ఐఎమ్ ఫర్ ది పార్టీ అని మీకు గతంలో కూడా చెప్పిన, మన ఇద్దరమే కొట్లాడుకున్నాం. ఐఎమ్ ఆల్వేస్ ఫర్ ది పార్టీ. అఫ్ కోర్స్ పదవి వద్దని నేనేమంటే వస్తుంది అది. చాలామందికి ఏంటంటే దయాకర్ ఎందుకు వాయిస్ తగ్గించిందంటే కాదు, వాయిస్ పెంచిన వాళ్ళ రేస్ చూడండి మీరు. ఇప్పుడు మీకు 20 పీపుల్ ఏవో మీకు మంచి వాయిస్ ఉన్న వాళ్ళు వచ్చింది. మేము ఎప్పుడైతే కొన్ని మాట్లాడలేనివో కొన్ని మేమే మాట్లాడాల్సిన పరిస్థితులు ఉంటాయో అట్లాంటప్పుడు నేను ఇన్వాల్వ్ అవుతున్న, అవసరమైతే మీకు వీడియోస్ పెడుతున్నా. కానీ పార్టీ కొరకు నేను ఎప్పుడూ ఉంటా. పార్టీ నాకు ఏమి చేసినా సంతోషిస్తా, ఏం చేయకపోయినా దయాకర్ ఎప్పుడు కూడా ఇట్లనే ఉంటాడు. కాకపోతే గాంధీ భవన్కు రాంది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఇక్కడికి వస్తే మీకు తెలుసు, ప్రతి మీడియా వాళ్ళు మనోళ్ళు వాయిస్ తీసుకుంటారు. ప్రతిసారి నేను దీనికి ఇంటర్వ్యూస్ అనగానే దయాకర్ గారిని పోస్ట్ ఏంటంటే పోస్ట్ వచ్చేదానికి అవి వెయిట్ చేయడం చెప్పాల్సి వస్తుంది డెఫినెట్గా. కానీ అదంతా సెకండరీ. బట్ టుడే గవర్నమెంట్ యాక్టివిజం అనేది ప్రజల్లోకి తీసుకుపోవడానికి కూడా ఒక బలమైన వాయిస్లు అవసరం. కాబట్టి అందరూ బలమైన వాళ్ళు కాదంటలే, మాలాంటి వాళ్ళం. ఆ రోజు మీరే అంటున్నారు కదా,
పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొట్లాడినప్పుడు ప్రభుత్వంలో వచ్చినప్పుడు చెప్పడానికి ఎందుకు రాలేకపోతున్నాం అంటే దానికి సమాధానం చెప్పాలి. కాబట్టి డెఫినెట్గా నేను రెగ్యులర్గా గాంధీ భవన్కి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే గాంధీ భవన్లో కూడా దాదాపు 20-25 వాళ్ళ ముఖ్యమైన లీడర్ను ప్రతి డే ఉంచాలని పార్టీ నిర్ణయించుకున్నది. ఇప్పుడు ఇలా యాక్చువల్గా బట్టి గారి ఇలా ముఖాముఖి ప్రజలతో ముఖ్యమంత్రి గారి నుంచి మంత్రివర్గం అంతా వస్తున్నది కదా, అట్లనే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఉన్నారో డెఫినెట్గా గాంధీ భవన్లో ఉండాలి. ప్రభుత్వానికి, ప్రజలకు, పార్టీకి అనుసంధానకర్తలుగా ఉండాలనేది పార్టీ నిర్ణయంగా ఉంది. అది పిసిసి అధ్యక్షుల వారు ఆదేశించారు కాబట్టి డెఫినెట్గా ఒక నిబద్ధతతో కలిగిన కార్యకర్త. సింగిల్ వర్డ్లో అద్దంకి దగ్గర సింగిల్ వర్డ్లో అంత లెంత్గా అక్కడ సింగిల్ వర్డ్లో చెప్పండి. ముఖ్యమంత్రిని కలుస్తూ ఉన్నారు కదా రెగ్యులర్గా. రేవంత్ రెడ్డి చాలా కోపంగా ఉండా కేటీఆర్ మీద, బీఆర్ఎస్ మీద ఉన్నాడా అట్లా? అంటే పని చేయని అన్నందుకైతే కోపంగానే ఉంది. నేనేమంటే కిషన్ రెడ్డి గారి మీద అంత కోపపడ్డాడు, ఎప్పుడు పడ్డాడు. కిషన్ రెడ్డి గారి మీద మామూలుగా ఆయన సోబర్ పొలిటీషియన్, ఆఫ్ కోర్స్ మనోడి పెద్దగా అరిసి గీంకారాలు పెట్టే వ్యక్తి కాదు ఎవరు కిషన్ రెడ్డి. ఆయన మీదనే అంత ఆవేశం వచ్చిందంటే ఏదో జరుగుతున్న నల్లికుట్ల ముచ్చట ఏదో చేస్తున్నట్టుగా, కింద కుట్లు అల్లికలు ఏదో చేస్తున్నారు కదా, తెలిసినట్టుంది మా ముఖ్యమంత్రి గారికి. అందుకని సీరియస్గా ఉంటుంది. నేను అంటున్న ప్రజల కోసం సీరియస్గా పనిచేద్దాం, ప్రజల కోసం అందరినీ కలుపుకుపోదాం, అందరితో కలిసిపోదాం. ప్రభుత్వం అంటే అందరిది, మీలాగా మీ ఒక్కరిది కాదు. ఇవాళ ప్రభుత్వం దాకా అన్ని పార్టీల వాళ్ళు వస్తున్నారు, పనులు చేసుకొని పోతున్నారు, ఇష్యూస్ ఉన్నారు. ఇది చెడ్డది, ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ వస్తుందని మాకు చెప్తున్నారు, ప్రజలే మాకు చెప్తున్నారు. అది మీకు కూడా అవకాశం ఉంది. కానీ పనికిరాని అంశాలు నాటి తెర మీదకి తెచ్చి ప్రజలకు పనికిరాని అంశాలు, దాడుల సంస్కృతి ఏంద్రా భయ మీరు. ల్యాండ్ అక్విజిషన్ మీరు 30,000 ఎకరాలు చేసిర్రా నాయన, ఎక్కడ కూడా దాడులు చేయలే, ఎవరు ప్రజలు ఏం చేయలే. మా మీద ముఠా నాయకులని దామోదర అనేసి మీద కేసులు పెట్టిండ్రు, అది చేసి ఇది చేసిండ్రు. నేనేమంటున్నా, మీరు కూడా ప్రభుత్వంలో భాగము, విపక్షం అంటే కూడా అధికారిక హోదా, రాజ్యాంగబద్ధ హోదా మెయ్యకు చెప్పండి. అందుకనే నువ్వు రాసామా ఏమనగా మొన్న అసెంబ్లీకి రాసామని కేటీఆర్ అరెస్ట్ కాకుండా బీజేపీ అడ్డుపడుతుందా ఆరోపిస్తుంది డైరెక్ట్ ముఖ్యమంత్రి. వాళ్ళైతే వేరు కాదు, గులాబీ కాషాయం కుట్ర అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు. అక్కడ పోయి ఏమైనా పైన చెప్పుకొని ఏమైనా చేస్తుండా అనే విషయం ఒక ఎత్తు అయితే, కాపాడే విషయంలో కిషన్ రెడ్డి ఏమన్నా తొందరపాటుగా వ్యవహరించిండా తెలియదు. ఆ స్మెల్ ఉందా మీరు అంటారుగా ముఖ్యమంత్రికి తెలిసిన ఆ స్మెల్ ఉందా మీకు తెలిసిందా? కాదు, నేనేమంటున్నానంటే 3 నెలలు మీరు మూసీలో వండుకోమంటే ఒక్కరోజు వండుకొని 3 గంటలు వండుకొని ఏసీలు పెట్టి, ఒక రోజులో 3 గంటలు వండుకొని ఏసీలు పెట్టుకొని వాళ్ళు మాట్లాడిందే మీరు మాట్లాడుకుంటా మీరు ఏం కథలు చేస్తుండ్రు? మీ నాయకుడు మోడీ సబర్మతిని ఎట్లా చేసిండ్రు? మీ ఇప్పుడు ఆయన పేరు ఏం పేరు, యోగి ఎట్లా యమునాని చేస్తున్నాడు? మీ పట్టణాలేమో అందంగా సుందరంగా ఉండి మంచి రోడ్లతో ఉండాలి, హైదరాబాద్ ఏమో మురికితో ఉండాలి, నల్గొండలేమో మీ మరుగుదొడ్ల నీళ్ళు తాగాలి. ఇదేనా మీకున్నది కల్చర్? రేపు నల్గొండకు వచ్చి ఓట్లు అడుగుతారా టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు? అరే ఏం స్ట్రాటజీ? కనీసం అభివృద్ధిలో కూడా ఏ మోడల్ అనేది చూడరా ఆయన. మీరు రూపాయి పెట్టేది కాదు, వాళ్ళు కట్టిన నగర నిర్మాణాలను ఒకసారి చూడండి. వాళ్ళకి కట్టించిపోయి రెవెన్యూస్ ఇప్పుడు 40,000-45,000 కోట్ల రూపాయల రెవెన్యూ వస్తుంది హైదరాబాద్కి. రేపు 70,000-80,000 కోట్ల రెవెన్యూ వస్తుంది. అంతకంటే ముందు నీకు 22 బ్రిడ్జులు పడతాయి. ఎంత ట్రాఫిక్ ఫ్రీ అవుతుంది అసలు. 2,000 కనుక 2,000 ఈ నుంచి మన గట్కేసర్ వరకు పోతే, నార్సింగి నుంచి ఇటు హిమాయత్ సాగర్ నుంచి కొంచెం ఆలోచించుర్రా నాయన అని చెప్పే వాళ్ళకు హితవు. కానీ కోపం అంటే గదే కోపం. ఏమున్నది? ఏమైనా పలోళ్ళ పాగా ఏమైనా ఉందా? ఆయన మా అధికారం వచ్చి ఏమైనా తీసుకొని పోయేది ఉందా? కాకపోతే ఏదో అప్పుడప్పుడు ఏమంటారు, మహారాష్ట్ర అయిపోయినాక చూసుకుందాం ఇంకేదో జరుగుతుందని ఇవన్నీ ఏదో బేరాలు పెడుతురు. కానీ అవన్నీ ఏం కాదు. మూసుకొని కామ్గా ప్రభుత్వానికి సహకరించండి, ప్రజల పక్షాన కొట్లాడండి. ప్రజల్ని కొట్లాడేటోళ్ళని చేయకండి, రైతులను కొట్లాడేటోళ్ళు చేయకండి. రైతుల పక్షాన మేమే ఉంటాం. అధికార పార్టీ అయినా మేము ఏ హోదా లేకపోయినా మా ముఖ్యమంత్రి గారికి చెప్తాం, మా క్యాబినెట్కి చెప్తాం, రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తాం. రైట్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం అద్దంకి దయాకర్ గారు. ఇది లేటెస్ట్గా జరుగుతున్నటువంటి అంశాలపైన అద్దంకి దయాకర్తో ఇంటర్వ్యూ. నేను మీ మధు మల్కేడి గారు, గాంధీ భవన్ నుంచి. వీడియో జర్నలిస్ట్ శివతో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.